కుబేరా సినిమా తరహాలో ఏపీలో భారీ స్కామ్. నెల్లూరు జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూస్తుంది. నెల్లూరు, ముతుకూరు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని కుబేరా సినిమా తరహాలో ఘరానా మోసానికి కొంతమంది వ్యక్తులు పాల్పడ్డారు. భిక్షగాలని విదేశాలకు తీసుకెళ్లి పెద్ద పెద్ద కంపెనీల యజమానులుగా మార్చేసి వారి అకౌంట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలని బదిలీ చేయడం. ఇది కుబేరా సినిమా స్టోరీ. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, నెల్లూరు జిల్లాలో కూడా అటూ ఇటుగా ఇలాంటి ఘరానా మోసమే జరిగింది. నెల్లూరు జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూస్తుంది. నెల్లూరు, ముతుకూరు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని భారీ స్కామ్ కు పాల్పడ్డారు కొంతమంది మోసగాళ్లు. కుబేరా సినిమా తరహాలో 15 కోట్ల నుంచి 20 కోట్ల మేర అమాయకులకి టోకారా వేశారు. తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇటీవల ఈ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. నిరుపేదలని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపి రుణాలు తీసుకుంది ఈ మాఫియా. రుణాలు చెల్లించాల్సిందిగా బ్యాంకుల నుంచి పేదలకి నోటీసులు రావడంతో ఈ బాగోతం బయటపడింది. ఈ మాఫియాలో జాలే వాసుదేవనాయుడు, అల్లాబక్షు, శివ, వెంకట్ కీలకంగా వ్యవహరించారు. ఈ మాఫియా కాజేసిన సొమ్ముతో సినిమాలు చిత్రీకరించారు. గతంలోనూ జర్నలిస్టు యూనియన్ పేరుతోనూ భారీ మొత్తాలు వసూలు చేశాడు జాలే వాసుదేవనాయుడు. 7 నెలల క్రితం నెల్లూరు పోలీసులకు ఫిర్యాదులు చేసి గోప్యంగా ఉంచారు బ్యాంకు అధికారులు. 2021 నుంచి 2024 మధ్య భారీ ఎత్తున మోసాలు జరిగినట్లు తెలుస్తుంది. సిబిఐతో విచారణ జరిపించాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్దేశం ఒకటే, ఏదైతే నెల్లూరు, ముత్తుకూరులో ఉండేటువంటి యాక్సిస్ బ్యాంకులో ఏదైతే కుబేరా సినిమా తరహాలో భారీ స్కామ్ జరిగిందనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేసేందుకు కోసం ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం అనేది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే నెల్లూరు నగరానికి చెందినటువంటి ఒక 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ పేదలను టార్గెట్గా చేసుకొని వాళ్లకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర తీసుకొని ఏదైతే ఆ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళనందరిని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల లోన్లు తీసుకొని ఏదైతే పేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేశారు. ఈ మేరకు మాకున్న సమాచారం మేరకు దాదాపు 12 కోట్ల రూపాయలు మోసం జరిగింది, ఏదైతే స్కామ్ జరిగిందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా చూడవచ్చు, పక్కనే ఉన్నాడు కల్లూరు చలంచర్ల లక్ష్మీనారాయణ. ఈయన చౌకచర్ల మండలానికి చెందినటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటువంటి ఒక రైతు కూలి. ఈయనను సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చూపించి ఈయనకు నెలకి 74,000 రూపాయలు జీతం అని చెప్పి చూపించి ఆయన పేరుతో 15 లక్షల రూపాయలు లోన్లు తీసుకున్నారు. అలాగే ఏదైతే 4 బోగస్ కంపెనీలకు చెప్పారు, 4 బోగస్ కంపెనీల పేరుతో బోగస్ కంపెనీలను రిజిస్టర్ చేసి ఆ కంపెనీలలో ఏదైతే పేదలందరూ కూడా ఎస్సీ, ఎస్టీలందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఆ మేరకు దాదాపు యాక్సిస్ బ్యాంకులో 12 కోట్ల రూపాయలు ఏదైతే లోన్ల పేరుతో ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టోకరా పెట్టి వాళ్ళని మోసం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క మోసానికి సంబంధించి మేము కొంత విచారణ చేశాం. ఏదైతే దీంట్లో బ్యాంక్ అధికారుల యొక్క పాత్ర ఉంది, అలాగే ఏదైతే నెల్లూరు నగరానికి చెందినటువంటి కొంతమంది యొక్క పాత్ర కూడా ఉంది. వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారు. మనకందరికీ తెలుసు, ఏదైనా ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలంటే, ఏదైనా ఒక సబ్సిడీ లోన్ ఇవ్వాలన్నా లేకపోతే పర్సనల్ లోన్ ఇవ్వాలన్నా 1,00,000 కండిషన్లు ఉంటాయి. అవేవీ లేకుండా అసలు వీళ్ళు ఎవరికి తెలియకుండా వీళ్ళ ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేసి తద్వారా వీళ్ళందరినీ కూడా మోసం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే ఈ యొక్క మోసానికి సంబంధించి ఏదైతే బ్యాంక్ అధికారులు కూడా ఈ మోసాన్ని గత డిసెంబర్ నెలలో గుర్తించి ఏదైతే ముతుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది. ఏదైతే ముతుకూరు పోలీసులు గత డిసెంబర్ నెలలో ఎఫ్ఐఆర్ చేసి ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు లేవు.
అంటే దాదాపు 7 నెలలు దాటిపోయినా కూడా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు లేవని చెప్పి చర్యలు లేవనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదంటే దీని వెనక కొంతమంది బ్యాంక్ అధికారులు, అలాగే ఈ యొక్క దళారులు, అలాగే కొంతమంది ప్రమేయం ఉంది. అందుకని ఈ యొక్క విచారణ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 8 నెలలు అవుతున్న ఎఫ్ఐఆర్ కట్టి ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు లేవు. దీని మీద ఎలాంటి చర్యలు లేవంటే దీని వెనక అసలు ఏం జరుగుతూ ఉంది, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి విషయాల మీద పోలీస్ అధికారులు కానీ, అలాగే రెవెన్యూ ఇతర జిల్లా అధికారులు కానీ నిగ్గు తేల్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే మాకున్న సమాచారం మేరకు ఏదైతే తెలంగాణ, అలాగే మన ఏపీ, చెన్నైలో కూడా కోట్లాది రూపాయలు ఈ యొక్క యాక్సిస్ బ్యాంకులో ఇట్లా ఏదైతే గిరిజనుల్ని, దళితుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ పేరుతో మోసం చేశారని తెలియవస్తూ ఉంది. దీని అంతటి మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే ప్రధానంగా ఈ యొక్క కుంభకోణానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఏదైతే జాలి వాసుదేవ్ నాయుడు, అలాగే అల్లాబక్షు, శివ, వెంకట్ అనేటువంటి నలుగురు ఒక ముఠాగా తయారయ్యి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలని మోసం చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఏదైతే ఈ కేసులో ప్రధాన ముద్దాయిలైనటువంటి జాలి వాసుదేవ్ నాయుడు, అల్లాబక్షు, శివ, వెంకట్లను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు అర్థం కావట్లేదు. అసలు లోతుల్లోకి వెళ్తే వాళ్ళకి అసలు నోటీసులు వచ్చేంత వరకు కూడా మేము లోన్లు తీసుకున్నాము అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నోటీసులు వచ్చిన తర్వాత మా వాళ్ళని బాధితులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ మేరకు ఎడలూరు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం అనేది. అందుకని మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఇదంతా కూడా పేదలు దోచుకున్నారు, ఒక ముఠాగా తయారయ్యారు. దీని వెనుక కొంతమంది ఆర్థిక నేరస్తులు ఉన్నారు, వాళ్ళకి బ్యాంకు వాళ్ళందరూ కూడా సహకరించి ఉన్నారు. అందుకని దీని మీద మొత్తంగా సిఐడి విచారణ జరపాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే దీంట్లో ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇన్ని కోట్ల స్కామ్ జరిగినా కనీసం బ్యాంకు వైపు నుంచి విచారణ లేదు, పోలీసుల వైపు నుంచి విచారణ లేదు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం వైపు నుంచి కూడా విచారణ లేదంటే దీని వెనక ఎవరున్నారు, ఏం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాలు మాకు అర్థం కావట్లే. బ్యాంకు వాళ్ళని అడిగితే పోలీసుల మీద చెప్తారు, పోలీసులను అడిగితే బ్యాంకు వాళ్ళు చెప్తారు. ఏదైతే అమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీలు మాత్రం నోటీసులు అందుకొని గగ్గోలు పడుతూ వాళ్ళు పోలీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా కూడా కనీసం సమాచారం లేదు. అందుకని ఏదైతే మేము చెప్తా ఉన్నాం, కుబేరా సినిమాలో ఏం చేశారు, బ్లాక్ మనీని మార్చుకునే దానికోసం భిక్షగాలను వాడుకుంటే ఇక్కడ ఈ యొక్క యాక్సిస్ బ్యాంకు ఏదైతే లోన్ల కుంభకోణంలో అమాయకులైనటువంటి, కూలీలైనటువంటి గిరిజనులని, దళితులని, కొంతమంది బీసీలని వాడుకొని మోసం చేశారు. అందుకని దీని మీద మొత్తంగా విచారణ జరపాలని చెప్పి కోరుతూ ఉన్నాం. విచారణ జరిపి ఏదైతే ముద్దాయిలను అరెస్ట్ చేయాలా, దీంట్లో బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉందా లేకపోతే మాఫియా ప్రమేయం ఉందా, ఇవన్నీ కూడా తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు శాషమ్మ, మా ఆయన పేరు చలంచల లక్ష్మీనారాయణ, మా చౌక్ చెర్ల ఎడలూరు మండలం గిరిజన కాలనీ. మేము నిద్ర లేస్తే నెల్లూరుకి పనిలోకి వస్తాం సార్. మాకేం కూలి బాటు ఉండదు, నిద్ర లేస్తే కష్టం చేసుకోవాలి, బతకాలి, నెల్లూరు పనికి వస్తాము. మేము వచ్చే లెక్క లోన్లు ఇస్తానని చెప్పారంట వీళ్ళకి. ఆ రోజు మేము ఇంటి దగ్గర లేము, ఉదయాన్నే చెప్పేసి సాయంత్రానికి నెల్లూరు తీసుకెళ్ళిపోయి వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాం, మీకు లోన్లు ఇప్పిస్తాం 3 నెలల తర్వాత అని చెప్పి తీసుకెళ్ళిపోయి వాళ్ళ సంతకాలు తీసుకొని, వాళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చేసారు. 3 నెలల దాకా నాకైతే తెలియదు ఈ సంగతి కాడాను. 3 నెలల తర్వాత వచ్చారు సార్. నాకు మార్చి 12వ తేదీ వచ్చారు సార్ మా కాడికి బ్యాంక్ వాళ్ళు, మీరు డబ్బులు కట్టాలని. మేము కట్టబలేదని వాదించాము. కాదు, మీరు లోన్ తీసుకున్నారు, కట్టాలని చెప్పారు. మేమేమంటే అబ్బాయి కోట్లూరు సుధాకర్ అనే వ్యక్తి కాడికి తీసుకెళ్ళాము. అదేమంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ 14వ తేదీ వచ్చారు సార్. వచ్చిన తర్వాత కూడా ఆ రోజు కూడా తీసుకెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిపోతే అబ్బాయి ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత ఆ లాయర్ నోటీస్ పంపించారు సార్ మాకు. నా పేరు చలంచల లక్ష్మీనారాయణ, చౌక్ చెర్ల గిరిజన కాలనీ.
నెల్లూరు మండలం. నా దగ్గరకు వచ్చి వాజీవ్ నాయుడు, అల్లాబక్షు, వెంకట, శివ మీకు లోన్ ఇస్తామని చెప్పి మా ఆధార్ కార్డు, సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు, ఈ పాన్ కార్డు తీసుకొని మీకు లోన్లు ఇస్తామని తీసుకెళ్ళారు సార్. వాళ్ళు తీసుకెళ్ళి మాకు లోన్ ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మాకు లెటర్ వచ్చిన దాకా లోన్ తీసుకున్నాక తెలియదు. 10 నెలల తర్వాత లోన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి నోటీస్ అయి పంపించి కట్టాలన్నారు. ఎవరు కట్టాలంటే ఈ బ్యాంక్ వాళ్ళు అంటే మీరు తీసుకోవాలి లోన్ అని చెప్తారు. ఆ లోన్ అసలు బ్యాంకే మాకు తెలియదు, అసలు బ్యాంకే మేము వెళ్ళలేదు. ఆ బ్యాంక్ ఏమన్నా తెలియదు సార్ మాకు.